రైల్వేలలో ఒక ముఖ్యమైనటువంటి విభాగము ఇంజనీరింగ్ విభాగం. మనము ప్రయాణిస్తున్నటువంటి రైలును అది సక్రమంగా ఉందా లేదా, తన ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తన గమ్యస్థానం చేరుకోవడానికి తోడ్పడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విభాగము ఇంజనీరింగ్ విభాగం. ఈ ఇంజనీరింగ్ విభాగం పని ఈ యొక్క రైలు ట్రాక్ కావచ్చు, రైలు యొక్క భోగీలు కావచ్చు, రైలు యొక్క ఇంజన్ కావచ్చు, ప్రతిదాన్ని సక్రమంగా ఉందో లేదో పరిశీలించి దానిలో ఉన్నటువంటి లోపాలను సవరించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేటటువంటి విభాగము రైల్వే ఇంజనీరింగ్ విభాగము. ఈ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అనేటటువంటి పదవి కలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విభాగం ఈ రైల్వేలలో ప్రయాణికులకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడేటటువంటిది. మరి అటువంటి ఒక ముఖ్యమైనటువంటి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నిజామాబాద్ శ్రీ కె ఉదయ్ కుమార్ గారిని అడిగి వారి ద్వారా ఈ యొక్క సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎటువంటి ముఖ్యమైనటువంటి విధుల్ని నిర్వహిస్తున్నారు, వారు చేసేటటువంటి పనులు ఏమిటి అనేటటువంటి విజయాలు ఈరోజు తెలుసుకుందాం. మన నిజామాబాద్ సెక్షన్లో మెకానికల్ డిపార్ట్మెంట్ కోసం మనకి 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ అంటే మనకి ఎప్పుడైతే నిజామాబాద్ సెక్షన్లో మనోహరాబాద్ నుంచి ముద్కేడ్ వరకు ఈ మధ్యలో ఎంతైతే స్పేస్ ఉందో అంత స్పేస్లో మధ్యలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే అప్ టు కరీంనగర్ వరకు, అది కూడా మా పరిధిలోకి వస్తుంది అన్నమాట. కరీంనగర్ వరకు, తర్వాత మనోహరాబాద్ నుంచి ముద్కేడ్ వరకు ఈ మధ్యలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా మేమే రెస్పాన్సిబుల్. సో మేమే వెళ్ళి దాని యొక్క రెక్టిఫై చేయాలి. ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేయాలి. ఇన్ కేసు హ్యూమన్ యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎంఆర్ఐ కూడా ఉంటుంది, అంటే మెడికల్ రిలీఫ్ వ్యాన్ కూడా ఉంటుంది. సో ఎనీ ప్యాసింజర్ ఇన్వాల్వ్మెంట్, యాక్సిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే, మెడికల్ రిలీఫ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కూడా ఉంటుందండి. సో అది కూడా మేమే సాల్వ్ చేయాలి. సో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్ ఏఆర్టీ, ఎంఆర్ఐ ఈ రెండు కూడా మాకు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ నిజామాబాద్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గూడ్స్ చెకింగ్ అనమాట. గూడ్స్ చెకింగ్ మీన్స్ ఫార్మేజ్, ఇప్పుడు మనకి బీసీ అని ఉంటుంది, జనరల్ లోడింగ్స్ ఉంటాయి మనకి. ఇది మన రైస్ లోడింగ్ ఉంటుంది, ఫెర్టిలైజర్ లోడింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి హల్దీ పసుపు, ఆ పసుపు లోడింగ్ ఉంటుంది. అదేంటంటే మనకి బంగ్లాదేశ్ వరకు కూడా పంపిస్తున్నాం ఇప్పుడు మనం ప్రజెంట్. పసుపును మనం బంగ్లాదేశ్ వరకు కూడా ఎగుమతి చేస్తున్నాం. సో ఆ లోడింగ్ ఉంటుంది. సో ఈ లోడింగ్స్ అన్ని కూడా చూసుకోవాలి. లోడింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ చేయాలంటే మేము ఫార్మేషన్ చెక్ చేయాలి, గూడ్స్ని చెక్ చేయాలి ఫస్ట్. ఆ గూడ్స్ బాగుంది అని చెప్పి మేము మెకానికల్ వాళ్ళు ఫిట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు లోడింగ్ చేసుకుంటారు. లోడింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు పంపిస్తారు. మాది వరకు ఫిట్ సర్టిఫికేట్ ఉంటుంది, బీపీసీ అని చెప్పి ఉంటుంది, బ్రేక్ పవర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఫిట్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన తర్వాతనే అప్పుడు వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేస్తారు. లోడింగ్ అయిన తర్వాత అది బంగ్లాదేశ్కి వెళ్ళిపోవడము, ఎక్కడికైనా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది మా యొక్క నిజామాబాద్లో మా మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటే సెకండ్ టాస్క్ ఎస్పెషల్లీ. ఈ తర్వాత థర్డ్ టాస్క్ ఏంటంటే మేము ఏవైతే ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయో, ఇప్పుడు మనకి అపోలో ఎక్స్ప్రెస్ అనేది ఉంది, అట్ ద సేమ్ టైం దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది, అట్ ద సేమ్ టైం అజంతా ఎక్స్ప్రెస్ ఉంది. సో ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అన్నీ కూడా ఏంటంటే వీటి యొక్క ఇన్వర్డ్ అవుట్వర్డ్ మూవ్మెంట్, రోలింగ్ ఇన్ అండ్ అవుట్ ఎగ్జామినేషన్ చెక్ చేయడం, సో ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో అవి చెక్ చేసుకోవడం, ఇది మా థర్డ్ క్రైటీరియా అనమాట. సో మాకు మెయిన్గా ఏంటంటే 3 పనులు ఉంటాయి. ఈ 3 పనులు ఏంటంటే క్లియర్ చూసుకోవాలి. ఈ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ట్రైన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏ ట్రైన్లో అయినా సరే ఏదైనా క్లీనింగ్ బాగాలేదు, లేదంటే సౌండ్ వస్తుంది, స్మోక్స్ వస్తున్నాయి, లేదంటే ట్రైన్లో ఏదైనా ఇరిగిపోయింది, ఆగిపోయింది, ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ ఏదైనా ఉంది, ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే మేము ఎక్కడెక్కడైనా సరే వెళ్ళి చేయాల్సిందే కంపల్సరీ. అప్ టు ముద్కేడ్ వరకు మా సెక్షన్ కాబట్టి ఆ మధ్యలో ఎక్కడ ఆగిపోయినా, ఏ ట్రైన్ ఆగిపోయినా కూడా మేము వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. ఇటు సైడ్ అప్ టు మనోహరాబాద్ వరకు మనకు ఎక్కడ ఏం జరిగినా కూడా మనం వెళ్ళి చెక్ చేయాల్సిందే. రాయలసీమ ఎక్స్ప్రెస్కి ఫస్ట్ రాగానే ఇమ్మీడియట్గా మనం శానిటైజ్ చేస్తాం. ఫస్ట్ రాగానే శానిటైజేషన్, ఎందుకంటే శానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వర్కర్స్ లోపల ఎక్కేసి దెన్ దే విల్ స్టార్ట్ ద వర్క్. ఫస్ట్ శానిటైజేషన్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ బండి రాగానే జంబో శానిటైజర్స్ ఉంటాయి, మనం శానిటైజేషన్ కంప్లీట్ చేస్తాం. శానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళు ఇంకా జాడు కొట్టడం, యాజ్ పర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు యాజ్ పర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం మొత్తం పనులన్నీ పూర్తి చేస్తారు. ఈ పనులన్నీ పూర్తి చేసేసరికి 13 hours అంటే 1 o'clock అవుతుంది అనమాట. మన
రైల్వే టైం ప్రకారం 13 అవర్స్ అయిపోతుంది. 13 అవర్స్ అవ్వగానే మనం డోర్స్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ రాగానే శానిటైజేషన్ కొట్టేసి 10 నిమిషాలు వెయిట్ చేసి, డోర్స్ అన్నీ అప్పుడు క్లోజ్ ఉంటాయి కదా, 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాం. క్లోజ్ చేసి మొత్తం వర్క్ చేస్తాం. డోర్స్ అన్ని క్లోజ్ చేసి వర్క్ చేస్తాం. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నా చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరైతే టీఎక్స్ఆర్ ఉంటాడో, ఆన్ డ్యూటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేస్తారు. చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా ఓకే ఉంది అన్నప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేయగానే ప్యాసింజర్ లోపల ఎక్కేస్తారు. ప్యాసింజర్ లోపల ఎక్కేసిన తర్వాత వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ క్లీనింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా అవుట్ సోర్సింగ్ చేయబడింది, అంటే కాంట్రాక్ట్ ఇవ్వబడింది అనమాట ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ క్లీనింగ్ యాక్టివిటీ మొత్తం మా నిజామాబాద్ పరిధిలోకి వస్తుంది, ఇది మా పరిధిలోకి వస్తుంది. సో ఖచ్చితంగా ఇది మేము చేయించాల్సింది, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. దీంట్లో ఏదైనా ఇబ్బంది కలిగిన, ఇప్పుడు ఏదైనా ప్యాసింజర్ సపోజ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎక్కిన తర్వాత 13 అవర్స్ తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వచ్చి భోజనం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే వాళ్ళకి భోజనం స్టార్ట్ చేస్తారు, ప్యాసింజర్స్ భోజనం స్టార్ట్ చేస్తారు. చెత్త అంతా పడిపోద్ది, లేదు అంటే ఎవరో వామిటింగ్ చేసుకుంటారు, అంతా ఖరాబ్ అయిపోద్ది. సో కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో ట్రైన్ బయలుదేరే ముందు 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు కంప్లైంట్ చేస్తారనమాట. ఏం చేస్తారు, వామిటింగ్ ఉందండి, క్లీన్ చేయలేదు సరిగా అని చెప్పి అంటారు. అప్పుడు ఏంటి, మనం మనుషుని పంపించేసి ఇమీడియట్గా క్లీన్ చేయించేస్తాం. సో ఈ క్లీనింగ్ యాక్టివిటీకి అంతా కూడా కంపల్సరీగా నిజామాబాద్లో ఒక ఇన్ఛార్జ్ అని ఉంటారు. సో ఆ క్లీనింగ్ యాక్టివిటీ కూడా మాకు ఎందుకు వస్తుంది. అయితే దట్ ఈస్ నాట్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ కాబట్టి అది మా పార్ట్ కాదు. ఓన్లీ మూడు మేజర్ మాత్రం మా పార్ట్ అనమాట. ఏఆర్టీఎంఆర్, తర్వాత గూడ్స్ చెకింగ్, తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ ఇన్కమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్పెక్షన్ అంటే టోటల్ ట్రైన్ మొత్తం ఎక్కడన్నా లూజ్ ప్రజెంట్ కోవిడ్ ఉంది కాబట్టి మేమేంటంటే ఈ యొక్క రాయలసీమ చెక్ చేస్తాం. కోవిడ్ లేని టైంలో బిఫోర్ కోవిడ్ ఏం చేసామంటే మనకు నిజామాబాద్లో ఉన్న ఎన్ని ట్రైన్లు అయితే ఉన్నాయో, ఎన్ని ప్యాసింజర్ ట్రైన్లు ఉన్నాయో, అంటే మనకి కాచిగూడ నిజామాబాద్ ప్యాసింజర్ ఒకటి ఉంది, తర్వాత పూర్ణ నాందేడ్ ప్యాసింజర్ ఒకటి ఉంది, ఓకేనా. మళ్ళీ అదేవిధంగా నాందేడ్ మేడ్చల్ ప్యాసింజర్ ఇంకోటి ఉంది, తర్వాత బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ ఇంకోటి ఉంది, ఓకేనా. మళ్ళీ ఇవన్నీ కాకుండా కరీంనగర్ ప్యాసింజర్ ఒకటి ఉంది. సో ఈ ట్రైన్లు అన్నీ కూడా చెక్ చేస్తాం, అవన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి. అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే రిలీజ్ చేస్తాం. ఆఫ్టర్ మా చెకింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ మా క్లీనింగ్ అయిపోయింది సార్, మీరు ఒకసారి చెక్ చేసి సర్టిఫై అయితే మేము డోర్స్ ఓపెన్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటారు. క్లీనింగ్ అయిపోయాక మేము సర్టిఫై చేస్తాం. సర్టిఫై చేస్తే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ప్యాసింజర్స్ ఎక్కేసి స్టార్ట్ చేస్తారు అనమాట. ఇది ఏంటి, మనకి రాయలసీమ అంటే ఎక్కువ లయింగ్ టైం ఉంటుంది, లయింగ్ ఓవర్ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంతా చేస్తాం. ఇప్పుడు కొన్ని ట్రైన్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి ఎట్లా కాచిగూడ నిజామాబాద్ ప్యాసింజర్ ఉంది, కాచిగూడలో మనకి 6ంటికి బయలుదేరుతుంది, నిజామాబాద్ వచ్చేసరికి మనకి 9:30 అవుతుంది. మళ్ళీ అది కరీంనగర్కి ఇక్కడ నుంచి 10ంటికి బయలుదేరాలి. మిగిలినంత అరగంట టైం. ఎన్ని కోచులు, 8 కోచులు. మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా మ్యాన్ పవర్ డిప్యూట్ చేసేస్తాం. ఒరే బాబు 6 గంటలో మొత్తం అయిపోవాలి నాకు. సో డిప్యూట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఒకేసారి 8 మంది కోచ్లు ఎక్కారనుకోండి, 10 నిమిషాలు అయిపోయింది వర్క్. 10 నిమిషాలు అయిపోయింది, కోచ్ చెక్ చేయి. 10 నిమిషాలు అయిపోయింది, కోచ్ చెక్ చేయి. 10 నిమిషాలు అయిపోయింది, కోచ్ చెక్ చేయి. అటుపక్క నుంచి మళ్ళీ ఇంకా 8 మంది వస్తుంటారు అనమాట. 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. సో మొత్తానికి ఒక 30 నిమిషాలు మొత్తం కంప్లీట్ చేస్తుంటారు. ఈ వర్క్లో ఏంటంటే వాటరింగ్ కూడా ఉంటుంది, అంటే క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ వాటరింగ్. తిరుపతి నుంచి ఇక్కడ మరి వాటర్ మొత్తం అయిపోతాయి కదండి, వాటర్ ని ఫిల్ చేసి పంపించాలి కదా, మరి వాటర్ లేకపోతే అది పెద్ద సమస్య. ఎలక్ట్రికల్ సంబంధించినవి, ఎలక్ట్రికల్ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, మీరు మెకానికల్, మేము ఓన్లీ మెకానికల్. మెకానికల్ ఏంటంటే ఈ విభాగాలే ఉంటాయి, ఇవి వీల్స్ అటువంటి వీల్స్. మెకానికల్ అంటే ఎస్పెషల్లీ మనకి వీల్స్, ఈ కింద యాక్సిల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటాయి, మెకానికల్ ఫిట్టింగ్స్ ఉంటాయి. అంటే బెర్తులు లూజ్ అయిపోవడం, లేదంటే ఇరిగిపోవడం, బెర్తులు కింద పడిపోవడము, విండో షట్టర్లు క్లోజ్ కాకపోవడము, విండో షట్టర్లు ఎక్కడ గ్లాస్ బ్రోకెన్ చేస్తారు. కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాళ్ళు తీసుకొని ఏసీ గ్లాస్ ని పగల కొడతారు, ఏసీ గ్లాస్ పగల కొట్టేశారు. అలాంటి వర్క్స్ ఏమైనా ఉంటాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇంకా వేరే మెకానికల్, బ్రేకులు పడట్లేదు, బండి ఆగట్లేదు, లేదు అసలు ప్రెజర్ రావట్లేదు, మనకు ముందు నుంచి వెనకాల వరకు ఇంజన్ నుంచి ప్రెజర్ పిచ్చి వరకు పోయి వరకు రావాలండి, వస్తేనే కదా మనకి ప్రెజర్ బ్రేక్ సప్లై అవుతాయి. సో ప్రెజర్ రావట్లేదు, లేదు ఇంకా ఏదైనా మనకి మేజర్ ఇప్పుడు వ్యాగన్స్లో వచ్చేసరికి, వ్యాగన్స్ అంటే ఫ్రైట్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్లో వచ్చేసరికి వాటిలో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ట్రైన్ చక్రం తిరగట్లేదు, వీల్ ఏదైనా తిరగట్లేదు, లేదు అంటే ఇంకా వీల్ తిరిగినా కూడా హెవీ సౌండ్ ఏదో వస్తుంది, మనకి స్మోక్ వస్తుంది. అది కూడా మెయిన్ అండి, స్మోక్ వస్తుంది. ఇది కొంచెం డేంజరస్గా ఉంది, సౌండ్ ఏదో మాకు ఆడ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. తర్వాత ఈ పార్ట్ ఇలా ఉండాల్సింది, ఇది హ్యాంగ్ అయిపోయింది, ఈ మొత్తం ఈ నట్టు ఊడిపోయి మొత్తం హ్యాంగ్ అవుతుంది, ఇలా హ్యాంగ్ అవుతూ మొత్తం రాసుకుంటూ వచ్చింది. లేదంటే మొత్తం ఈ రాళ్ళు దీనికి గుద్దుకొని ఈ పైప్ పగిలిపోయింది, అలాంటి పైపులు చేంజ్ చేయడం. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి మెకానికల్ వర్క్ కింద వస్తుంది. సో ఈ మెకానికల్ వర్క్ అంతా కూడా ఏంటంటే మనం చేస్తాం. మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్ సపరేట్ డిపార్ట్మెంట్, ఆపరేటింగ్ వాళ్ళు అంటే ట్రైన్ ఆపరేషన్ చూసుకోవడం, ఏ టైం వస్తుంది, ఏ టైం పోతుంది, ఏది ముందు తీసుకోవాలా, ఏ తర్వాత తీసుకోవాలా, దేనికి క్రాసింగ్ పెట్టాలా, దేనికి క్రాసింగ్ పెట్టాలి, అంతా కూడా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వస్తుంది.
మళ్ళీ అలానే కాకుండా ఇంకా ఎలక్ట్రికల్ మెకానికల్ ఆపరేటింగ్ కాకుండా కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు గూడ్స్ చూస్తారు అన్నమాట. అంటే ఎన్ని సంచులు లోడ్ చేయాలి రైస్, ఎన్ని సంచులు పంపించాలా, ఒక వ్యాగన్లో ఎన్ని పడతాయి, ఎన్ని సంచులు లోడ్ చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయి, రైల్వేకి ఎంత అమౌంట్ వస్తుంది, అదంతా కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్, అది కాకుండా నీకు ఆర్పిఎఫ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం, మీకు తెలుసు ఆర్పిఎఫ్ సెక్యూరిటీ కోసం ఉంటుంది. ఆర్పిఎఫ్ అనే కాకుండా మళ్ళీ ఇంకొక ఎస్ఎన్డి డిపార్ట్మెంట్ ఉంటుంది, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, సిగ్నల్ వస్తుందా రావట్లేదా అది ఉంటుంది. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మనకి జనరల్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే మనకి రైల్వే అనేది ముందుకెళ్తాం ఒకటి. ఈ రెండోది ఏంటంటే మనకి నార్మల్ మనకి తెలుసు కదా, మనకి ఏమైనా పెద్ద పనులు ఉన్నాయంటే అన్ని టైర్లు మంచిగా ఉండి పని చేస్తేనే బండి ముందుకు పోతుంది. ఏ ఒక్క టైర్ పంక్చర్ అయినా కూడా బండి పోదు, అన్నీ చెడ్డ అవుతుంది. రైల్వే కూడా సేమ్ అంతే, అన్ని డిపార్ట్మెంట్లు కలగలిస్తేనే అవుద్ది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ నేను చేయను అని కూర్చుందంటే మాత్రం కష్టం. ఈవెన్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లోపాలు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను అంతా చెక్ చేసి నీట్గా క్లీన్ చేసి పర్ఫెక్ట్గా చేసి రాయలసీమ రెడీ చేశానండి, ఎలక్ట్రికల్ వాళ్ళు పని చేస్తున్నా కరెంట్ సప్లై వస్తుంది, మొత్తం కరెంట్ సప్లై వస్తుంది, వేస్ట్ కదండి. అప్పుడు నేను క్లీన్ చేసి కూడా వేస్ట్ కదా. మళ్ళీ అదేవిధంగా సిగ్నల్ వాళ్ళు అంతా సిగ్నల్ రెడీ పెట్టారు, సప్లై లేనప్పుడు, ఎలక్ట్రిక్ సప్లై లేనప్పుడు, ప్యాసింజర్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంక మనం అంతా అది చేసి ఇది చేసి ఇన్ని డిపార్ట్మెంట్ కష్టపడిందంతా ఈ ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్ట్ అవుతుంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి కరెక్ట్గా పని చేస్తేనే మన రైల్వేనే ముందుకెళ్తాం. సో ట్రైన్ టైమింగ్స్ని బట్టి మీరు టైమింగ్స్ చూసుకొని ట్రైన్స్ ఎలాగ ఇంక్రీజ్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్యాసింజర్ ట్రైన్స్ కానీ తర్వాత మనకి వేరే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజ్ అవుతున్న టైంలో ఏంటంటే మన ఇప్పుడు జనాలు ఏంటంటే తెలుసుకొని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ఇన్ఫర్మేషన్ మినిమం తెలుసుకున్న తర్వాత దెన్ వాళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేయడం అది జరుగుతుంది. ఏంటంటే రైల్వేకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్యుపెన్సీ పెరిగిందో, ప్యాసింజర్ ఆక్యుపెన్సీ ఎప్పుడైతే పెరిగిందో రైల్వేకి మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగిన తర్వాత అప్పుడు రైల్వేస్ ఏంటంటే ఇంకా ఎక్కువ ట్రైన్స్, అంటే ఇప్పటిదాకా ఏవైతే ఆఫ్ చేశారో, కోవిడ్ వల్ల ఏవైతే ట్రైన్లు ఆఫ్ చేశారో అవన్నీ ట్రైన్స్ కూడా ఇంకా ఎక్కువ వాళ్ళు పెంచడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ప్యాసింజర్ ఆక్యుపెన్సీ లేదో అప్పుడు రైల్వేకి ఇన్కమ్ తగ్గిపోతుంది. కాబట్టి దే కాంట్ ఇంక్రీజ్ ద ట్రైన్స్. మీరు ట్రావెల్ చేస్తేనే, జనరల్గా ప్రజలు ట్రావెల్ చేస్తేనే మనకి ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, అమౌంట్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ ట్రైన్స్ మెయింటైన్ చేసి ఇంకా ఎక్కువగా ట్రైన్స్ అన్ని చేసి మన సెక్షన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన సెక్షన్లో, ఎస్పెషల్లీ నిజామాబాద్ సెక్షన్లో, నిజామాబాద్ ముట్కేడ్ సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు, డబ్లింగ్ లైన్ చేస్తున్నారు. సో డబ్లింగ్ లైన్కి ఎలక్ట్రిఫికేషన్కి మనకి ఎక్స్పెండిచర్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ అన్నిటిని కూడా పురస్కరించుకొని ఖచ్చితంగా మనం ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, రైల్వే మనకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రిఫై చేస్తున్నారు, మనోరాబాద్ నుంచి నిజామాబాద్కి ఎలక్ట్రిఫై చేస్తున్నారు. సో అది చేసిన ఆ ప్రాసెస్ అయితే ప్రజెంట్ నడుస్తుంది, ఆ వర్క్ అయితే ప్రజెంట్ గోయింగ్ ఆన్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్ ఏంటంటే నిజామాబాద్ నుంచి ముట్కేడ్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం అలా చేస్తున్నారు. సో మెయిన్ వాజ్ డెఫినెట్గా ఈ టైం ఈ యొక్క కోవిడ్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి వర్క్ డిలే అయింది. లేదు అని అంటే ఈ పార్టీకి వర్క్ అయిపోతుండే, మొత్తం డబ్లింగ్ లైన్ అంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోతుండే. డబ్లింగ్ లైన్ కానీ తర్వాత మన ఎలక్ట్రిఫై లైన్ కానీ కంప్లీట్ అయిపోతుండే. కాకపోతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి ఆ విషయం. అయితే మనకి పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే మనం సిపిఆర్ని అడగాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటాడు మా డిపార్ట్మెంట్లో. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని అడిగితే ఆయన డీటెయిల్గా చెప్తారు, మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తారు. మనకి ఏంటంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు. మాకు వచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం లైనింగ్ చేయాలి, మొత్తం ఎలక్ట్రిఫై చేయాలి, అది ప్రాజెక్ట్లో. కాకపోతే ఏంటంటే ఇటు పక్క వేరే వాళ్ళు తీసుకున్నారు, ఇటు పక్క వేరే వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. మొత్తాన్ని కంప్లీట్ అయిపోవాలి. సర్టెన్ పీరియడ్ వరకు డిసైడ్ చేశారు, పీరియడ్ తెలియదు కానీ పీరియడ్లోకి మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పని కావాలంటే ఇద్దరు ముగ్గురు కప్పైతేనే అవుతుంది కదండి, ఒక్కరితో కాదు కదా. మొత్తం ఒక్కరు ఆడికి ఇచ్చామంటే సార్ మేము చేస్తున్నాం సార్, ఆడికి స్టార్ట్ చేసినాం, వీడి దాకా వచ్చేసరికి ఇన్నేళ్ళు పడుతుంది, వీడి దాకా మళ్ళీ ఇన్నేళ్ళు పడతా అంటారు. అందుకని ఇద్దరు ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నీది, ఇక్కడ నుంచి ఇక్కడికి నీది, ఇక్కడ నుంచి ఇక్కడికి నీది అని చెప్పి ఇచ్చామంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. దట్ ఈస్ ఓన్లీ ద ఇంటెన్షన్.